అంత్యక్రియల సమయంలో ముఖాన్ని ఇచ్చే వ్యక్తి చేతిలో నీటితో నిండిన మట్టి కుండ ఉంటుంది. ఆ కుండకు చిన్న రంధ్రం చేసి చితి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. కుండ నుంచి నీరు మెల్లగా జారుతూ పడుతుంటుంది. ఇది శరీరం ఆత్మ మధ్య ఉన్న బంధం క్రమంగా సడలిపోతుందని సూచించే సంకేతంగా భావిస్తారు. కొన్నిసార్లు కుడివైపు, మరికొన్నిసార్లు ఎడమవైపు ప్రదక్షిణ చేస్తారు. చివరికి ఆ కుండను వెనక్కి విసిరి పగలగొడతారు. కుండ పగిలిన వెంటనే నీరు నేలపై పారుతుంది. జ్యోతిష్య, ధార్మిక దృష్టిలో చూస్తే మట్టి కుండ శరీరానికి ప్రతీక. అందులోని నీరు ఆత్మకు సంకేతం. కుండ పగలగొట్టడం అంటే శరీర బంధం పూర్తిగా ముగిసిందని, ఆత్మ ఇక స్వేచ్ఛగా తన ప్రయాణాన్ని కొనసాగించవచ్చని అర్థం. శాస్త్రాల్లో చెప్పిన పంచభూతాలు భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం ఇవన్నీ శరీరం ఏర్పడుతుంది. దహనం, సంస్కారం, కుండ పగలడం ద్వారా శరీరం మళ్ళీ ఆ పంచభూతాల్లో లీనమవుతుందని సూచిస్తారు. ఈ ఆచారానికి ప్రాక్టికల్ కారణం కూడా ఉంది. పూర్వకాలంలో శ్మశానాలు ఎక్కువగా ఓపెన్ ప్రదేశాల్లో ఉండేవి. చిత్త చుట్టూ నీరు పడితే నేల తడిగా మారి అగ్ని అదుపులో ఉండేది. దీంతో అగ్ని వ్యాప్తి ప్రమాదం తగ్గేది. కాబట్టి ఇది భద్రత కోసం ఉపయోగపడే విధానం. సామాజికంగా చూస్తే ఈ ఆచారం కుటుంబానికి ఒక భావోద్వేగ ముగింపిస్తుంది. ప్రదక్షిణ, కుండ పగలడం ద్వారా బంధాలు విడిపోతున్నాయని మనసుకు ఒక స్పష్టత కలుగుతుంది. ఇది దుఃఖంలో ఉన్న వారికి నెమ్మదిగా వాస్తవాన్ని అంగీకరించడానికి సహాయపడుతుంది. జీవితం తాత్కాలికమని, ప్రతిదీ ప్రకృతి నియమాల ప్రకారమే సాగుతుందని గుర్తు చేస్తుంది. అందుకే మట్టి కుండ పగలగొట్టడం కేవలం ఒక రీతి కాదు. ఇది ఆత్మ గౌరవం, ప్రకృతికి సమర్పణ, మనుషులకి ఒక తాత్విక సందేశం. ఈ చిన్న చర్యలోనే జీవితం, మరణం, పునర్జన్మ అనే లోతైన భావాలు దాగి ఉన్నాయి.